పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సముద్ర సవాళ్లపై విశ్వామిత్ర ఘర్షణ, లోక కళ్యాణానికి నౌకాదళాల ఐక్యత అవసరం. పైరసీ, ఉగ్రవాదం, అక్రమ రవాణాపై రక్షణ మంత్రి ఆందోళన. శాంతి స్థాపన కోసం అన్క్లాస్ చట్టాన్ని బలోపేతం. విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన మిలాన్ 2026. ఆసియన్ దేశాలతో రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక భేటీ. సముద్ర భద్రత అనేది కేవలం ఒక దేశానికి పరిమితమైన అంశం కాదని, సముద్ర సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలని ఏకతాటిపైకి రావాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాలను గురువారం విశాఖలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సముద్ర మార్గాల రక్షణలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను వివరించారు. సముద్ర వ్యాపారం, రవాణా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిన క్రమంలో అదే స్థాయిలో పైరసీ, సముద్ర ఉగ్రవాదం, అక్రమ చేపల వెంట వంటి సవాలు కూడా పెరిగాయని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. సముద్ర వనరుల యాజమాన్యం, జలసందుల వినియోగ విషయంలో దేశాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల్లో ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించలేదని, అందుకే మిలాన్ వంటి వేదికలు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఉమ్మడి వ్యూహాలను రచించడానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర జలాల్లో శాంతి స్థాపనకు ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పంద చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నొక్కి చెప్పారు. సమాచార మార్పిడి, సముద్ర మార్గాల రక్షణ, ఉగ్రవాద నియంత్రణ వంటి అంశాల్లో ఒక సమగ్రమైన అంతర్జాతీయ నౌకాదళ నిర్మాణం అవసరమని, ప్రధాని మోదీ దార్శనికతతో ప్రారంభమైన సాగర్ కార్యక్రమం ఇప్పుడు మహాసాగర్గా రూపాంతరం చెందిందని, భారత్ ఇప్పుడు ప్రపంచానికి నమ్మకమైన విశ్వామిత్రగా ఉంటుందని పునరుద్ఘాటించారు. భారత నౌకాదళపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి మాట్లాడుతూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఒక శక్తివంతమైన భద్రతా ప్రదాతగా ఎదిగిందని ఈ సదస్సు నిరూపిస్తుందన్నారు. ఈ విన్యాసాలు 2 దశల్లో జరుగుతాయని ఆయన వెల్లడించారు. హార్బర్ దశలో సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, సబ్జెక్ట్ నిపుణుల చర్చలు, యువాధికారుల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు జరుగుతాయని లే తెలిపారు. సముద్ర దశలో పాల్గొనే అన్ని దేశాల నౌకాదళాలు కలిసి అత్యాధునిక యుద్ధ విన్యాసాలు, కమ్యూనికేషన్స్ డ్రిల్స్, ఉమ్మడి భద్రతా ఆపరేషన్లను సముద్ర గర్భంలో నిర్వహిస్తాయని వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఆసియన్ దేశాల కేంద్ర బిందువని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మిలాన్ సదస్సులో భాగంగా బ్రునై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వంటి 9 దేశాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్, విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్ల వంటి రక్షణ సంపత్తిని ఆసియన్ దేశాలు వినియోగించుకోవాలని ఆహ్వానించారు. విశాఖ వేదికగా మరో కీలక ఘట్టం శుక్రవారం ప్రారంభం కానుంది. ఇండియన్ ఓషన్ లెవెల్ సింపోజియం ఐఆన్స్ కాంక్లేవ్ జరగనుంది. ఈ సదస్సులో 42 దేశాలకు చెందిన నౌకాదళ అధిపతులు పాల్గొని హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎదురవుతున్న భౌగోళిక సవాళ్లపై చర్చించున్నారు. విశాఖ బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో ఈ చారిత్రాత్మక చర్చలకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో జిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లాతో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.